ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినాన నేను సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు మరి ఒక ఒక ప్రేరేపణ కలిగింది. ఈ మాటలు మీతో పంచుకోవాలి అని. చాలా జాగ్రత్తగా మీరందరూ వినాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఆహ్, పెంతెకోస్తు దినం రోజు ఆ శిష్యులందరూ కూడా మరి మేడ గదిలో కూర్చొని పరిశుద్ధాత్మ గురించి ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ వారిపైన దిగటాన్ని, వారి మీద వాలటాన్ని మనము చదివాము. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత పరిశుద్ధాత్మ వారిపైన దిగిన తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలలో ఒకటి నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. దాంట్లో వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి అనే ఒక విషయాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి. వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. సో ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దీన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామంటే, అన్య భాషతో మాట్లాడటము అనేది అదేదో ఒక డిఫరెంట్ ఒక ఒక చాలా వ్యత్యాసం కలిగినటువంటిది. అది వారు చాలా ప్రత్యేకమైన వారు, అలా మాట్లాడిన వారు. ఇంకా ఎన్నో ఆలోచనలు మనకున్నాయి. కానీ ఈరోజు మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కింద 4 నుంచి ఏదైతే కింద వచనాలు ఉన్నాయో అక్కడ చాలా క్లియర్గా ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. అందరూ వచ్చారు. ఆకాశం కింద ఉన్న జనములలో భక్తిగల యూదులందరూ కూడా యెరూషలేములోనికి వచ్చినారు. ఈ శబ్దము అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కలిగిన శబ్దము జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. సో వాళ్ళందరూ అక్కడ చూసినారు. ఏంటి వీళ్ళు, నేను ఏ దేశం నుంచి వచ్చినానో ఆ దేశ భాష మాట్లాడుతున్నారేంటి అని వాళ్ళందరూ కలవరపడ్డారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈరోజు మనకు తెలుసు, బయట క్రైస్తవ్యము లేదా యేసు నామము అన్యజనుల దగ్గర ఎందుకు అపహాస్యం అవుతుంది అని అంటే, ఎందుకు వెక్కిరింపబడుతుంది అంటే, ఈ అన్య భాషలు అంటే ఏదో దేవదూతల భాషలని, లేకపోతే నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నా మీదనే పరిశుద్ధాత్మ దిగిందన్నట్టుగా వారు డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఉచ్చరించటము, ప్రజలను అట్రాక్ట్ చేయటము. దీని ద్వారా ఏమవుతుంది, అన్యులే వాళ్ళు ఇతరులు మన సహోదరులు ఏం చేస్తున్నారు చూసి, అరే ఏంటి విచిత్రమైనటువంటి వారి ప్రవర్తన అని వారు చాలా విధాలుగా మాట్లాడినప్పుడు యేసునామం విక్రింపబడట్లేదు. ఇక్కడ తమ తమ స్వభాషలో మాట్లాడారు అని ఎంత క్లారిటీగా ఉంది. బట్ స్టిల్ ఎందుకు మనము ఒక ప్రత్యేకతను చూస్తున్నాము, ఎందుకు మనం వారికి అట్రాక్ట్ అవుతున్నాము, ఎందుకు మనము ఒక చదువుకున్న వారముగా లేకపోతే జ్ఞానము కలిగినటువంటి వారముగా ఎందుకు ఖండించట్లేదు? వై? ఇలాగే ఉండాలా క్రైస్తవ్యం? ఇలాగే వెక్కిరింపబడాలా? మీరు ఇంకా చూస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు చాలా మంచి విషయం చూస్తే వీళ్ళు ఈ కింది వచనాలలో ఏమని రాయబడిందంటే, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఆ చూస్తున్న జనాలలో డిఫరెంట్గా వాళ్ళ వాళ్ళ భాషలు మాట్లాడేసరికి, అండ్ వాళ్ళు ఇప్పుడు తమిళ్ మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇంగ్లీష్ వాడికి తమిళ్ అర్థం కాదు కదా. కాబట్టి వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, వీళ్ళేంటి ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి, క్రొత్త ఏమన్నా మద్యముతో నిండి ఉన్నారా వీళ్ళు అని కలవరపడ్డారు, అపహాస్యం చేశారు, అంటే వెక్కిరించారు. కానీ ఈ రోజున్న మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళకి యూదులకి ఒక నమ్మకం, వాళ్ళ నమ్మిన నమ్మకము వాళ్ళు ఎక్కడ కూడా పక్కద్రోవ పట్టించరు. కాబట్టి ఆ నమ్మకాన్ని వారు పాటిస్తున్నారు కాబట్టి అపహాస్యించారు. మరి మనము సర్వజ్ఞానికి మూలమైనటువంటి దేవుణ్ణి మనం నమ్ముతూ జ్ఞానం గల వారముగా ఉంటూ కూడా స్టిల్ ఏం చేస్తున్నాం మనము? అట్లీస్ట్ అపహాస్యం చేయకపోయినా, అలాంటి పద్ధతి మన దేవుడు నేర్పించకపోయినా అట్లీస్ట్ క్వశ్చన్ చేస్తున్నామా? వాట్ ఈస్ దిస్? వాట్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ దిస్?
ఇది కరెక్టేనా? ఎందుకు ఇట్లా అరుస్తున్నారు? ఎందుకు ఇట్లా డిఫరెంట్‌గా మాట్లాడుతున్నారు? అని మనం ఏ రోజన్నా ఆలోచించామా? లేదు. ఆలోచించము. పైగా మనకొచ్చిన కష్టాలు, నష్టాలను వాటన్నిటిని మనం బాగా ఆలోచించి అట్లా ఎవరన్నా మాట్లాడితే వీఆర్ అట్రాక్టింగ్ టువర్డ్స్ దెమ్. మనం వారి వైపుగా వెళ్ళిపోతున్నాం, ఆకర్షింపబడుతున్నాం. ఎందుకంటే మనకున్న కష్టాలు, నష్టాలు. నో, ఆలోచించండి. క్రైస్తవ్యానికి ఒక మంచి పేరు తీసుకొనండి. క్రైస్తవ్యాన్ని గాడిలో పెట్టండి. ఇక్కడ ఎంత క్లారిటీగా రాయబడింది. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మనం మెల్లిమెల్లిగా నేను మీకు చెప్తూ ఉంటాను. వాటన్నిటిని కూడా బాగా ధ్యానించి దయచేసి మీరు క్రైస్తవ్యాన్ని ఒక గాడిలో పెట్టాల్సిందిగా మీ అందరితో మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.